రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ ఆర్కే బీచ్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. 1,54,28,000 రూపాయల నగదును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేశారు. పాండురంగపురంలో కారులో తరలిస్తున్నట్టు సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు పోలీసులు. నగదు కారు అక్కడే వదిలిపెట్టి నిందితులు పరారవడంతో ఈ నగదు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజకీయ పార్టీకి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. 1,54,28,000 రూపాయల నగదును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేశారు. పాండురంగాపురంలో కారులో తరలిస్తున్నట్టు సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు పోలీసులు. నగదు కారు అక్కడే వదిలిపెట్టి నిందితులు పరారవ్వడంతో ఈ నగదు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజకీయ పార్టీకి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. 1,54,28,000 రూపాయల నగదును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేశారు. పాండురంగాపురంలో కారులో తరలిస్తున్నట్టు సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు పోలీసులు. నగదు కారు అక్కడే వదిలిపెట్టి నిందితులు పరారవ్వడంతో ఈ నగదు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజకీయ పార్టీకి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. 1,54,28,000 రూపాయల నగదును ఎలక్షన్ స్క్వాడ్ సీజ్ చేశారు. పాండురంగాపురంలో కారులో తరలిస్తున్నట్టు సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. నగదు కారు అక్కడే వదిలిపెట్టి నిందితులు పరారవడంతో ఈ నగదు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రాజకీయ పార్టీకి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు. సునీత, ఈ రోజు ఒకవైపు ఎన్నికల సామగ్రి తరలింపు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకమైన ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా నగదు కూడా భారీగా తరలిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో అయితే భారీగా నగదు అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. సుమారు 1,54,28,000 రూపాయల నగదునైతే సీజ్ చేశారు. ఎలక్షన్ స్క్వాడ్ కి సంబంధించి సమాచారం రావడంతో ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. ఇది గమనించినటువంటి డ్రైవర్ తో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి కారును వదిలైతే పారిపోవడం జరిగింది. కారులో పరిశీలిస్తే సుమారు 1,54,28,000 రూపాయల నగదు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ కారు ఎవరిది, ఎక్కడికి వెళ్తుంది అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ నాయకులు డబ్బులు తరలిస్తున్నారా, లేదంటే మరి ఇంకేదైనా వ్యాపారస్తులు దీన్ని వ్యాపార నిమిత్తం తీసుకెళ్తున్నారనే విషయాన్ని అయితే తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల పరిస్థితుల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగానే డబ్బులు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్థానికులు కూడా పాండురంగాపురంలో ఈ కారును తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం ఇచ్చారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కారును అయితే అధికారులు వెంబడించడం జరిగింది. చూసినటువంటి కారులో ఉన్న డ్రైవరు మరో వ్యక్తి అయితే పరారైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీన్ని అయితే కారుతో పాటు నగదును కూడా సీజ్ చేసి దీని మీద పూర్తి విచారణ చేపడుతున్నట్టుగా అయితే ఎన్నికల స్క్వాడ్ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.